సరే, ఓకే అండి. ఏంటి చంద్రబాబు నాయుడు గారితో ఏంటంటే జనరల్గా సరే ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ లెగసీని చూస్తూ మీరు ఒక ఇదయ్యారు. ఏంటి అసలు వారిని చూస్తే లేదా వారి పట్ల మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ నిత్యం కూడా స్ఫూర్తి పొందొచ్చండి. అంతటి గొప్ప విజనరీ లీడర్ నాయకత్వంలో పనిచేయటం నిజంగా నా అదృష్టం. ఆయన ఉమ్మడి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు అమెరికా వచ్చినప్పుడు నేను ఆయనతోటి ట్రావెల్ చేయటం, వివిధ సందర్భాల్లో ఆయనతో కలవటం వల్ల ఆయన దగ్గరగా చూసే అవకాశం లభించింది. ఓకే. ఆయనలో నేను చూసింది కష్టం, కృషి. ఎన్నో సందర్భాలండి. ఇప్పుడు ఉదాహరణకి 2018లో ఆయన సెప్టెంబర్లో అమెరికా వచ్చే రోజు ఆయన ఫ్లైట్లో ఉన్నప్పుడు ఇక్కడ మావోయిస్టులు 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలని చంపేశారు. ఆయన ఫ్లైట్ దిగిన తర్వాత తెలిసింది ఈ విషయం. చాలా బాధపడ్డారు. చాలా పెద్ద సంఘటన. 2 ఎమ్మెల్యేలని చంపడం బాగా ఉద్రిక్త పరిస్థితులని రాష్ట్రంలో చాలా ఆందోళనకరంగా ఉంది. కానీ అక్కడ దిగ్గానే ఆయనకు వరుసగా రకరకాల మీటింగ్స్ ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్నాయి. వేరే వాళ్ళు అయితే డేలా పడిపోయి అయ్యో ఇదేంటి ఇట్లా జరిగింది అయ్యి అని చెప్పేసి ఆయన కొంచెంసేపు బాధపడ్డారు. వెంటనే అక్కడ ఏం చేయాలో అక్కడికి డైరెక్షన్ ఇచ్చి మళ్ళీ వెంటనే దీంట్లోకి వెళ్ళిపోయారు. నేను అలా 2-3 సార్లు చూశాను. అంటే ఒక సంక్షోభం లేదా ఏదన్నా వచ్చినా కూడా అయ్యో ఇలా జరిగిందే అని చెప్పి డేలా పడిపోకుండా వెంటనే దాన్ని ఫేస్ చేసి మళ్ళా అంతే ముందుకెళ్ళటం ఆయనలో నేను చూసి నేర్చుకుంది. ఇంకోటి, ఆయన ఒక నిత్య విద్యార్థిలాగండి. అంటే ఆయన జీవితంలో ఎంత సాధించాను, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా కూడా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, నా రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన. అమెరికా వచ్చినప్పుడు ఆయన అనేక చోట్లకి ఆయనతో సందర్శనకి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఫార్మ్స్కి వాటికి ఇది వెళ్ళాం. అక్కడ హార్వెస్టింగ్ వైజ్, వీటి వైజ్, అగ్రికల్చర్ వైజ్ ఎలా చేస్తున్నారు, కొత్త విధానాలు ఏమొచ్చినాయి, కొత్త ఎక్విప్మెంట్ ఏమొచ్చినాయి అని చెప్పేసి అని ఆయన కూడా వాటిలో ఎక్కి ఆ మిషనరీ ఎక్విప్మెంట్ చూసి వీలైతే అవి కూడా నడిపి ఇవి మన రాష్ట్రంలోకి తీసుకురావచ్చా, అక్కడ మన వాళ్ళకి ఇచ్చేయచ్చా అని చెప్పేసి అని చూడటం. ఒకసారి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సెంటర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక చిన్నపిల్లలు ఎలా అయితే ఉత్సాహంగా ఏదైనా కొత్తది చూస్తే తెలుసుకోవాలనేది ఉంటుందో ఆయన అన్నిట్లో కూడా దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి అవి ఆయన టెస్ట్ చేస్తా, అవి వాడతా, ఇది ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఆయన ప్రతి దానిలో కూడా ఓకే ఎక్కడో మంచి చూస్తే ఇది నా రాష్ట్రంలో ఎలా అమలు చేయొచ్చు, ఇది నేను అక్కడ ఎలా చేయొచ్చు అనేది ఉన్న గొప్ప తపనున్న నాయకుడు. ఎంతో కష్టపడతారు ఆయన. రోజు మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా మీకు తెలుసు సుదీర్ఘ ప్రయాణం, పాత పడితే ఇంకా ఎక్కువ పట్టేది, ఈ రోజున ఒక రోజు పడుతుంది. అంత ప్రయాణం చేసి వచ్చి ఇప్పుడు దిగ్గానే మళ్ళీ వెంటనే వరుసగా ఎన్నెన్ని కార్యక్రమాలు ఆయనతో వచ్చిన మిగతా సహాయ సిబ్బంది అంతా వాళ్ళంతా కునుగుపాట్లు పడతా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. కానీ ఆయన మాత్రం పొద్దున 9ంటికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో రాత్రి 9ంటికి కూడా అంతే ఉత్సాహంగానే ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు మనం ఎప్పుడు చూడలేం కూడా.